నమస్తే ఓరగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. దేశంలో గత 40 సంవత్సరాలు ఎప్పుడు లేనంత విధంగా బీజేపీ పాలనలో ఈ రోజు అత్యధిక నిరుద్యోగం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన భారత్ న్యాయ యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. ఈ యాత్రలో మార్చి 3వ తేదీ ఆదివారం గ్వాలియర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్తో పోలిస్తే భారతదేశంలో నిరుద్యోగం రెండింతలా అయిందని మండిపడ్డారు. పక్క దేశాలు బంగ్లాదేశ్, భూటాన్లో కంటే మన దగ్గర ఎక్కువ మంది నిరుద్యోగ యువత ఉందని చెప్పారు. దీనికి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ విధానాలే కారణమని తీవ్రంగా తప్పుపట్టారు. నోట్లు రద్దు, జీఎస్టీ అమలు ద్వారా చిన్న వ్యాపార సంస్థలు మనుగడ దెబ్బతినడంతో దేశంలో ఎంతో మంది యువత ఉపాధి కోల్పోయిందని చెప్పారు. అధికారం చేపట్టిన తర్వాత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ యువతను మోసం చేశారని మండిపడ్డారు. क्यों? क्योंकि आप डरते हो, आप नहीं चाहते हो कि देश की सच्चाई 73% को पता लग जाए। प्राइवेट कॉलेजेस देख लीजिए, उनके मालिक देख लीजिए, 73% में आपको वहां एक नहीं मिलेगा। अस्पतालों के मालिक देख लीजिए, उधर 73% का आपको एक नहीं मिलेगा। तो कहा जाता है कि आपको भागीदारी दी जा रही है। नरेगा की लिस्ट निकालो भैया, डिस्टर्ब मत करो। नरेगा की लिस्ट निकालो आप, ठीक है? मजदूरों की लिस्ट निकालो, उसमें आपको 73% दिख जाएंगे। ये जो सड़क बनाते हैं इनकी लिस्ट निकालो, इनकी लिस्ट में आपको सब। कैंटीन मिलती थी, शहीद हो जाता था, शहीद का दर्जा मिलता था, रिस्पेक्ट मिलती थी, आदर मिलता था। सब लोग कहते थे देखिए ये जवान था, ये शहीद हुआ, इसने अपने देश के लिए अपनी जान दी। अब अग्निवीरों को शहीद का दर्जा नहीं दे रहे, कैंटीन नहीं दे रहे, पेंशन नहीं दे रहे। तो 2 लड़कों को एक साथ खड़ा कर रहे हैं। एक को ट्रेनिंग मिलेगी, पूरी ट्रेनिंग मिलेगी, 4 में से 1 को पूरी ट्रेनिंग मिलेगी और 3 को सही ट्रेनिंग भी नहीं मिलेगी, 6 महीने की ट्रेनिंग मिलेगी। अगर वो शहीद हो गया, अग्निवीर शहीद हो गया, उससे कहेंगे भैया, उसके परिवार से कहेंगे देखिए ये तो शहीद ही नहीं है, वो है शहीद, वो जो अग्निवीर नहीं है वो है शहीद। ये अग्निया में है लीगल सिस्टम की, कोर्ट की, ठीक है? 650 हाईकोर्ट के जज हैं, उसमें 73% లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇవాళ తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశమైన కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరిని నిరసనగా మార్చి 12వ తేదీన కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. కరీంనగర్ లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత వచ్చిందని అన్నారు. రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ అని అన్నారు.
నెల్లూరు రామేశ్వరం కేఫ్లో చోటు చేసుకున్న బాంబు దాడి కేసులో ప్రస్తుతం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. నిందితుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతుందని, అత్యవసరమైతే ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఈ ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని భాజపా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఈ విధంగా స్పందించారు. ಯಾರೋ ಒಂದು ಬ್ಯಾಗ್ನಲ್ಲಿ ಇಟ್ಟು ಹೋಗಿದ್ರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇದು ತನಿಖೆ ನಡೀತಾ ಇದೆ. ಸುಮಾರು 8 ಜನರಿಗೆ ಅಲ್ಲಿ ತಿಂಡಿ ತಿಂದಿದ್ರಲ್ಲ ಹೋಟೆಲ್ನಲ್ಲಿ, ಅವ್ರಿಗೆ ಇಂಜುರಿ ಆಗಿದೆ. ಬಟ್ ಯಾರಿಗೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ಇದರಿಂದ ಪಾರಾಗಿದ್ದಾರೆ. ಸೊ ಇಂಜುರಿ ಅಂತೂ ಆಗಿದೆ, 8 ಜನರಿಗೆ ಇಂಜುರಿ ಆಗಿದೆ. ಅಲ್ಲಿ CCTV ಅವೆಲ್ಲ ಎಕ್ಸಾಮಿನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾರೋ ಒಬ್ಬ ಬ್ಯಾಗ್ ಇಟ್ಟಿದ್ದು ಗೊತ್ತಾಗಿದೆ. ಸೊ ಅದು ಸುಮಾರು 8 ಜನರಿಗೆ ಅಲ್ಲಿ ತಿಂಡಿ ತಿಂದಿದ್ರಲ್ಲ ಹೋಟೆಲ್ನಲ್ಲಿ, ಅವ್ರಿಗೆ ಇಂಜುರಿ ಆಗಿದೆ. ಬಟ್ ಯಾರಿಗೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ಇದರಿಂದ ಪಾರಾಗಿದ್ದಾರೆ. ಸೊ ಇಂಜುರಿ ಅಂತೂ ಆಗಿದೆ, 8 ಜನರಿಗೆ ಇಂಜುರಿ ಆಗಿದೆ. ಅಲ್ಲಿ CCTV ಅವೆಲ್ಲ ಎಕ್ಸಾಮಿನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾರೋ ಒಬ್ಬ ಬ್ಯಾಗ್ ಇಟ್ಟಿದ್ದು ಗೊತ್ತಾಗಿದೆ. ಸೊ ಅದು ಹೈ ಎಕ್ಸ್ಪ್ಲೋಸಿವ್ ಬ್ಲಾಸ್ಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಇಂಪ್ರೂವೈಸ್ಡ್ ಹೈ ಎಕ್ಸ್ಪ್ಲೋಸಿವ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. టీడీపీని వ్యతిరేకించే వారిపై ఈడీ కేసులతో భయపెడుతున్న కేంద్రానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విచారణ చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒక్కటే కదా, అందుకే కేసీఆర్ డైరెక్షన్లోని రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను మార్చే కిషన్ రెడ్డిని పెట్టారని అన్నారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పిన తర్వాతే ఎన్నికల ఓటు అడగాలని మంత్రి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 6 గ్యారెంటీలు చాలా వరకు ప్రజలకు అత్యవసరమయ్యే గ్యారెంటీలను అమలు చేశామని, మిగతా గ్యారెంటీలను అతి త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నాయకులు 2004లో ఉన్న ఆస్తులన్నీ 2024లో ఉన్న ఆస్తులని లెక్క చెప్పాలని అన్నారు. మేడిగడ్డ బొందలగడ్డ అని మమ్మల్ని ఏం పీకడానికి వెళ్లారని కేసీఆర్ బూతులు మాట్లాడారని, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వెళ్లారని ఫైర్ అయ్యారు. ఒకప్పుడు మానసపుత్రిక అన్న ప్రాజెక్టు ఇప్పుడు బొందలగడ్డ ఎలా అయిందని దుయ్యబట్టారు. రైతు భరోసాకు పెంచినటువంటి కార్యక్రమం కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా చేసే బాధ్యత మాది అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మేమల్లా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రం 90 రోజుల కింద కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఖజానా పరిస్థితిని శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ సమాజానికి తెలవాలని మేము చెప్పినాం. అదే కాదు, మా యొక్క శ్వేతపత్రాలకు స్పందించి వాళ్ళేదో శ్వేతపత్రాలు అంటే శ్వేతపత్రాలు వాళ్ళేదో చెమటతోటి ఈ రాష్ట్రాన్ని నిర్మించడం చెప్పే పత్రాలు ఇచ్చారు. మేము అప్పుడు అన్నాం, శ్వేతపత్రం మాదైతే శ్వేతపత్రం మీరంటారు, ఈ 2 పత్రాలు గారు మీ యొక్క బంగ్లాలు ఆ సౌదాల యొక్క వైట్ పేపర్ పెట్టుమని అడుగుతారు. ఎవరెవరికి ఎన్ని విల్లాలు వచ్చినాయి, 2014 కంటే ఎక్కడుంటిరి, 2024 ఎక్కడికి వచ్చిరో మీ ఆస్తులు, బంగ్లాలు, ఫామ్ హౌసులు, వ్యవస్థ, రాజరిక వ్యవస్థ, ఇవన్నిటిని కూడా ఒక పత్రాల లోపల బయట పెట్టమని అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ఉలిక్కి పడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారు పర్యటన చేసినప్పుడు అన్నాడు, ఏం బీకడానికి వేరు బొందలగడ్డకు అన్నారు. మళ్ళీ మొన్న వీళ్ళే కారు మొత్తం బండ్లు వేసుకొని వేరు, మరి మీరేం బీకడానికి వేరా బొందలగడ్డకు? అంతకుముందు మానస పత్రిక ఎంట్రీ, కేసీఆర్ మానస పుత్రిక ఆసియా ఖండంలో ఒకరోజు ఇంత సిమెంట్ కట్టలే. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ మక్తల్ కాన్స్టిట్యున్సీ కానించి కూడా బస్సులలో తీసుకొని చూపెడుతుంది. ఇవాళనేమో బొందలగడ్డ అని పడుతుంది, ఆననేమో మానస పుత్రిక అంట్రీ.
మీ ఇద్దరు మంచిగానే ఉంది కానీ ఆనాడు మానసపుత్రిక అనో ఇలా బొందలగడ్డ అన్నో కానీ 1,00,000 కోట్ల మధ్యలో కథమైపోయినాయి కదా, ప్రాజెక్టు కుంగిపోయి. దీనికి జవాబు చెప్పక ఉల్టా ప్రభుత్వం వచ్చి 20 రోజులకే 420 అనే మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వం ఇలా జవాబు చెప్పాల్సి ఉంది. అదేవిధంగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన పని ఏందో చెప్పండి. బాత్రూమ్లు కట్టినామా, రేషన్ బియ్యం ఇచ్చినామా, ఈజీఎస్ కార్యక్రమాలు చెప్పినామా అని చెప్పుకునేది కాదు. ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఒక ఆరోగ్యం మెరుగుపడడానికి, వైద్య సంబంధించిన పరంగా కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా మీరు ఏర్పాటు చేసింది ఉందా అని అడుగుతాను. ఆఖరికి విభజన హామీలు కావచ్చు, అవన్నీ చేయని మీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. అంతేకాదు మీ ప్రధానమంత్రి మీ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పాటు దొంగదారిన చేసుకొని పేరు తలుపులేసని చెప్పినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి, ఎన్నికలను డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అంశం జవాబు చెప్పకుండా, తెలంగాణ అభివృద్ధి మీద ఏం చేశారో చెప్పకుండా, అసలు పొద్దున్న లేస్తే దేశం మొత్తం మీద 95% మంది రాజకీయ నాయకులను, బీజేపీని వ్యతిరేకించే రాజకీయ నాయకులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీద మాత్రం రైడ్ చేయించి ఈ దేశం మొత్తం మీద ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వదిలేసినారు? మేము అరెస్ట్ చేయమని కూడా అంటలేం. కానీ మీరే అనేక సందర్భాల్లో కేసీఆర్ అవినీతికి కేంద్రం, కాళేశ్వరం ఏటీఎం మొత్తం దొంగలు వీళ్ళని చెప్పినటువంటి మీరు, ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు ఎవరంటే కేసీఆర్ అన్న మీరు ఎందుకు మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోదు? మీరిద్దరు ఒకటే కాదా? మీరిద్దరు చట్టాపట్టాలు వేసుకొని ఒకరికొకరు రక్షించుకొని పార్లమెంట్లో మీ బిల్లులకు సహకారం, మీరు అవినీతికి అండగా ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? జవాబు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కేసీఆర్ ప్రతిపాదిత అధ్యక్షుడు కిషన్ రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తాను. హైదరాబాద్ జిల్లా నేరేడుకొండ మండల కేంద్రంలోని పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో 3 రోజుల పాటు పోలియో చుక్కలు కార్యక్రమం ఉంటుందని, అన్ని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు. పల్స్ పోలియో చుక్కలు వేసే విషయంలో నిర్లక్ష్యం వద్దని వైద్య సిబ్బందికి సూచించారు. మేడం ఒక్కసారి तुम ले लो बच्चे ఎమ్మెల్యే సార్ సార్ ఒక్కసారి చూడండి. ప్రాతిపదిక నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ఆయన పర్యటించారు. పలు వార్డులలో ఎంపీ ల్యాండ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పోరాటాలు తాము చేస్తే అధికారం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తారా లేక గత ప్రభుత్వంలో సాదాసీదా నిర్మించిన 2 పడకల గదులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాపాలన సభలో ఇందిరమ్మ ఇల్లు కోసం ఇచ్చిన దరఖాస్తులు మీరిచ్చిన ఎన్ని హామీలో నెరవేరుస్తారనే కాంగ్రెస్ ప్రజలు ఓటు వేశారని అన్నారు. కానీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ మాట మారుస్తుందని, షరతుల పేరుతో హామీలు కొరత పెడుతుందని అన్నారు. 1000 మందిని పెళ్లికి పిలిచి 10 మందికి అన్నం పెడితే ఎలా అని 100 రోజుల్లోపు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి సిద్దమైన తరుణంలో ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇవాళ ముందుకు వస్తా ఉన్నారు. దానివల్లనే ఇవాళ ప్రజాహితయాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం కోట్లతో రోడ్ల నిర్మాణం, వీణవంక మండలం ఈ హుజాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ది, ఇంకా అనేక బియ్యం పైసలు గానీ, వ్యాక్సిన్ పైసలు గానీ, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మీద ఆ కుటుంబ అవినీతి పాలన వ్యతిరేకంగా తెలంగాణను అప్పుల పాలు చేసి పేద ప్రజలను రాసి రంపాన పెడుతున్న సందర్భంలో ప్రజలను కాపాడుకున్న ఉద్దేశంలో, ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతో అనేక ఆందోళన చేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేయడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడం, మమ్మల్ని జైలుకు పంపడం. కానీ ఇన్ని చేసినప్పుడు దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. మేము మా కోసం ఫైట్ చేసిన, మాకు నిధులు ఇచ్చిన, మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి పూర్తి కోటేయాలన్నా మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మా ముందు పెట్టింది, మేము నమ్మినాం. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తా ఉన్నారు. 423 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలో అనేక హామీలు ఉన్నాయి. కేవలము 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 500 గ్యాస్ సంబంధించి ఫస్ట్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్ టైంలో. తర్వాత రేషన్ కార్డు ఇంతవరకు ఈయనలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఒక్కరికి ఇయ్యలే. దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురుస్తున్నారు. వాళ్ళకి ఈయనలే. ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 500 రూపాయలు సెంటర్ అన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ల పేరు, మహిళల పేరు మీద రేషన్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తారట. మళ్ళా అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఏంది? కాబట్టి కేవలము మళ్ళా ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.